వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొగల్తూరు మండలం నుంచి వచ్చామండి. అంటే ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి మేము అందరం ఒక సమైక్యంగా మేము వచ్చాము ఇక్కడికి. 98 డిఎస్సి మేము చాలా కోల్పోయాము. అయితే గత ప్రభుత్వము మాకు ఎంటీఎస్ పద్ధతి ద్వారా మాకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇది మాకు 11 నెలల జీతంతో మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మాకు సర్వీస్ కూడా 60 సంవత్సరాలు ఇచ్చిన మూలంగా చాలామంది రిటైర్ అయిపోయారు. ఇప్పటికి కూడా రోజుకి ఒకరు రిటైర్ అవుతూనే ఉన్నారు. మాకు ఎన్నో మంచి స్థితిలోనే ఉన్నాము. యాక్చువల్గా మేము మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, కానీ ప్రభుత్వ ఉద్యోగం అని ఒక చిన్న కారణంతో ఎంతో ఆశతో మేము ఈ ఉద్యోగంలో చేరి చాలా నష్టపోయాము. చెప్పాల్సి వస్తే కుటుంబాలకి మేము చాలా దూరంగా మేము ఎన్నో 100 కిలోమీటర్ల దూరంలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు. అయినా ఓర్పు సహనంతో అందరితో సమానంగా ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ 1998 వాళ్ళతో సమానంగా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాము. అయితే మేము చాలామంది స్కూల్ హెడ్ మాస్టర్లుగా కూడా పనిచేస్తున్నాము. వాళ్ళకి సమానంగా మేము హెడ్ మాస్టర్లుగా అన్ని యాప్స్ మేము అప్లోడ్ చేస్తున్నాము. వారితో సమానంగా మీరు ఏ మండలంలో అయినా సరే MUO 1 గారిని కానీ MUO 2 గారిని కానీ మీరు కలుసుకున్నప్పుడు మీరు అడిగితే కనుక మా కష్టము వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నామో వాళ్ళకంటే కూడా చెప్పవలసి వస్తే మేమే ముందే మేము అన్ని ఉద్యోగ బాధ్యతలు బాగా నిర్వహిస్తున్నాము. ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నా సరే మాకు ఏంటంటే ఒక్క నిరాశ. 60 సంవత్సరాలకే రిటైర్ అయిపోవడము, 11 నెలలకే మాకు జీతం ఇవ్వడం. మరి ఒక నెల మేము ఏం చెయ్యాలి? మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి? అది పెద్ద ప్రశ్న. మరి అది ప్రభుత్వానికి ఒక్కసారి వారు ఆలోచిస్తే కనుక ఒక నెల జీతం లేకుండా కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఇంటద్ది కట్టకుండా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? మేము ఈ నష్టపోయినందుకు గత ప్రభుత్వము ఇచ్చిన దానికి ఎంతో కొంత సంతోషంగా చేరినా కూడా మేము చాలా నిరాశతో ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ముందు మాకు 62 సంవత్సరాలు చేయాలి, 12 నెలల జీతము 62 సంవత్సరాలు చేసి ఒకవేళ మీరు మా మీద దయ కలిగి తర్వాత మేము రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ కూడా మంజూరు చేయవలసిందని. ఎందుకంటే మామూలు వాళ్ళకు కూడా మీరు సామాజిక స్పృహతో సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా మీరు పెన్షన్లు ఇస్తున్నారు. రైతుల భరోసా అని అలాగే అందరికీ. మరి ప్రభుత్వం మంచిదే, కానీ వారు చేయవలసిన పనులు చేయలేకపోతున్నారు. మరి మా మీద దృష్టి ఉంచి దయతో మేమందరూ రిటైర్ అయిపోతున్నాము. మేము అందరికంటే యాక్టివ్గా చేయగలిగే శక్తి ఉన్నా సరే మేము 60 సంవత్సరాలకే రిటైర్ అయిపోతాం. అది చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. అందుకని దయచేసి మా మీద దృష్టి ఉంచి 62 సంవత్సరాలు పెంచి 12 నెలల జీతం ఇవ్వాల్సిందిగా మా కుటుంబం, మా 1998 డిఎస్సి కుటుంబం తరపున నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.